ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఏసీబీ తనిఖీలపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ప్రకాశం జిల్లాలో కూడా మున్సిపల్ కార్యాలయంలో అయితే ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు కదా, దాని గురించి అప్డేట్స్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగాలపైన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ ప్రకాశం జిల్లాలోని ఒంగోలు టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు దాడులు తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అనుమతులు, అదేవిధంగా బిల్డింగ్ రెగ్యులరైజేషన్ సంబంధించినటువంటి అంశాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ యొక్క దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫైళ్లు, కంప్యూటర్ డేటా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల వ్యక్తిగత అధికారులను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా గత కొంతకాలంగా నిర్మాణ అనుమతుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయనేటువంటి ఫిర్యాదులు రావడంతో కూడా ఈ యొక్క ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లయితే తెలుస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ రోజు ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఒక్కొక్క ఫైల్ ను సవివరంగా పరిశీలిస్తూ అక్కడ అనుమతులు ఇచ్చిన విధానాన్ని కూడా వారు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపైన అవసరమైతే అంటే ఏదైనా అక్రమాలకు పాల్పడినట్లయితే అవసరం సంబంధించినటువంటి అధికారుల పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఏసీబీ దాడుల వార్త బయటకి వచ్చి రావడంతో మున్సిపల్ కార్యాలయంలో కొంతమేర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. అటు అధికారులు తమ సిబ్బంది తమ పనులలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వారి పనులలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఏసీబీ దాడులు అనేది ఒక్కసారిగా జరిగాయి. దీంతో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఏసీబీ బృందం కూడా ఆ యొక్క పత్రాలన్నింటినీ కూడా సేకరించి అనుమతి మంజూరులో కూడా జాప్యం జరుగుతుంది అంటున్నారు. ఫైళ్లు కూడా క్లియరెన్స్ అయిపోయిన తర్వాత కూడా అధికారులు వాళ్ళ దగ్గర పెట్టుకొని కూడా అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. దాని గురించి ఏంటి అప్డేట్స్? ఏదైతే ఈ యొక్క ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అయితే ముఖ్యంగా పరిశీలిస్తున్నారు. వారికి ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించిన ఫైల్స్ కావచ్చు, అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి ఫైల్స్ కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా వాళ్ళు ముఖ్యంగా ప్రతి ఒక్క ఫైల్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా గతంలో అవినీతికి పాల్పడిన నేపథ్యం ఉన్నా కానీ వారిపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే లోపల వారి అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాసేపట్లో అంటే సాయంత్రానికి అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో వీరి మీద అనేకటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా తాజాగా కూడా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఏసీబీ అధికారులు మాత్రం దాడులు కొనసాగిస్తున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాలకు సంబంధించి
పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం చెప్పండి, ఇక తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణి. ఏదైతే చూసుకుంటే తిరుపతి స్థానిక నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా అవినీతి నిరోధక శాఖ ఏసీపీ అధికారులు కూడా బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గత కొంతకాలంగా భవన నిర్మాణ అనుమతులు అలాగే లేఅవుట్లు క్రమబద్ధీకరణలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో కూడా ఈ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఉదయం నుంచే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఏసీపీ బృందం అంటే ఏఎస్పీ విమల్ కుమారి నేతృత్వంలో కూడా ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ను తమ ఆధీనంలోకి తీసుకొని ముఖ్యంగా డిపిఎంఎస్ అంటే ఆన్లైన్ అనుమతుల ద్వారా వచ్చినటువంటి దరఖాస్తులు వాటికి అనుమతి ఇచ్చే క్రమంలో జరిగిన ఆలస్యం, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినటువంటి అనుమతులపై అధికారులు కూడా ప్రధానంగా ఆరా తీస్తున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. పెండింగ్ లో ఉన్న ఫైళ్లతో పాటు ఇటీవల క్లియర్ అయిన పెద్ద వాణిజ్య సముదాయాలు కావచ్చు ఫైళ్లను కూడా వీళ్ళు ఏసీపీ బృందం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మరోపక్క కూడా ప్రైవేటు వ్యక్తుల జోక్యంపై కూడా ఇటు ప్రత్యేకంగా నిఘా కూడా ఉంచినటువంటి పరిస్థితి. ఈ విభాగంలో కొందరు మధ్యవర్తులు ఏజెంట్లుగా కూడా వ్యవహరిస్తూ మితిమీరిపోయినారని చెప్పి కూడా ఇటు అనేక సార్లు కూడా ఇటు ఏసీబీ అధికారులు కూడా కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఈ ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్యాలయాలు కూడా ఏసీబీ అధికారులు చేరుకొని ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కూడా ఇటు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం చూసుకుంటే ఒక్కసారిగా చూసుకుంటే మాత్రం దీంట్లో ఏసీబీ మున్సిపల్ కార్పొరేషన్లోని ఇతర విభాగాల్లో కూడా ఈ నేపథ్యంలో ఇతర విభాగాల్లో కూడా కలంకలం రేగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఇది ప్రధానమైన అంశం. ఏదైతే కూడా నగరం మొత్తం కూడా అనేక అంశాలు ప్రధానంగా ఈ లేఅవుట్లు వేయడం కానీ అదేవిధంగా ఇల్లు నిర్మించడం కానీ అదేవిధంగా పొడవు వెడల్పులు కొలడంలో కానీ ప్రధానంగా భాగాన్ని పంచుకునేది ఏదైనా ఉంటే ఒక టౌన్ ప్లానింగ్ విభాగం కాబట్టి దీనిపైన మాత్రం ప్రత్యేకంగా ఈ రోజు ఏసీబీ అధికారులు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి కూడా చూసుకుంటే గతంలో తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 190 ఆస్తులకు సంబంధించి యజమానుల పేర్లను కూడా అక్రమంగా మార్చివేసినట్లు కూడా ఇంతకు ముందు అంటే ఇది ఒక నెల క్రితం జరిగినటువంటి ఘటన గుర్తించారు. ఈ ముఖ్యంగా నగరంలోని 69 ఉన్నటువంటి అన్రిజిస్టర్ స్థలాలు ప్రభుత్వ భూములు డీకేటీ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను కూడా దందా కోసం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ప్రాంతాల్లోని ఇళ్లకు కూడా సాధారణంగా రిజిస్ట్రేషన్ ఉండవు కాబట్టి మున్సిపల్ రికార్డులో ఉండే పేర్లు యాజమాన్య హక్కులకు ప్రాతిపదికగా ఉంటాయి. దీనిని ఆసరాగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు డిప్యూటీ కమిషనర్ అకౌంట్ ని బ్యాకాన్లోకి ఉపయోగించి రికార్డులో ఉన్నటువంటి అసలు యజమాని పేర్లను తొలగించి ఇతర వ్యక్తుల పేర్లపై కూడా మ్యూటేషన్ చేసినట్టు కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇవంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి రికార్డులను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ దాడులు జరిగే అవకాశం ఉంది. అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమల్ కుమారి కూడా అనంతరం సాయంత్రం మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రావాలి సెల్వమ్మ, ఒకవైపేమో ఏసీబీ దాడులు పెరుగుతున్నాయి కానీ అవినీతి ఎందుకు తగ్గటం లేదు? రైట్, దీనికి చూసుకుంటే మాత్రం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కూడా ఏసీబీ దాడులు ప్రధానంగా ఒకటే చెప్తుంది. దీనికి సంబంధించి అవినీతి నిరోధక శాఖ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఏ ఒక్క సమస్య కూడా తమ దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే దీనికి అంటే ఈ లంచాలకు ఎవరైతే పాల్పడుతున్నారో అలాంటి వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తున్నామని కూడా నేపథ్యం పరిస్థితి. దీనికి సంబంధించి ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఏమైతే దానికి సంబంధించి వాళ్ళ పని కూడా తత్వరంగా కూడా త్వరగా పూర్తవ్వాలన్న నేపథ్యంలోనే వీళ్ళు కూడా మామూలు ఇవ్వడం మొదలు పెట్టడంతో ఇటు ఇలాంటి వాటిల్లో కూడా అవకతవకలు భారీగా జరుగుతున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే మాత్రం దీనిపైన ఏసీబీ ఈ రోజు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో పలు కీలక రికార్డులను కూడా సొంతం చేసుకున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే మాత్రం సాయంత్రం దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇస్తామని కూడా వీళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి రావాలి. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
టౌన్ ప్లానింగ్ విభాగంలోని పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. భవన నిర్మాణాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులే టార్గెట్గా సోదాలు కొనసాగుతున్నాయి. నెల్లూరులో ఏసీబీ దాడులపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, నెల్లూరులో పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకకాలంలోని పలు మున్సిపల్ కార్యాలయాలు కూడా టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా ఏసీబీ బెరుపు దాడులు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొద్ది గంటల క్రితం నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధినటువంటి టౌన్ ప్లానింగ్ విభాగంపై కూడా ఏసీబీ సంబంధిత డిఎస్పీ రామకృష్ణుడి నేతృత్వంలో కూడా సుమారు 10 మందికి పైగా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఏసీబీ సంబంధించిన రైడ్స్ వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కార్పొరేషన్ సంబంధిత అధికారులను కూడా ఉలిక్కిపోవడం అని చెప్పుకోవచ్చు. అయితే నేపథ్యంలో కొద్ది గంటల క్రితం నుంచి కూడా నగర కార్పొరేషన్ పరిధినటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం ఉన్నటువంటి సంబంధిత అధికారుల యొక్క రికార్డు కావచ్చు, ప్రత్యేకించి సిబ్బందిని పూర్తి స్థాయిలో కూపీ లాగుతూ పరిస్థితి కనిపిస్తా ఉంది. వారందరూ కూడా బయటికి పోనీయకుండా, ప్రత్యేకించి ఏ ఒక్క అధికారి కూడా లోపలికి రాకుండా కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ సిబ్బంది అంతా కూడా ప్రత్యేక చర్యలు చేపడుతూ కూడా అక్కడ తనిఖీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటీవల కాలంలో ఇటు నెల్లూరు నగర కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, ప్రత్యేకించి స్థానికమైనటువంటి సీనియర్ సిటిజన్స్ కి కూడా అనేక ఫిర్యాదులు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా నేడు టౌన్ ప్లానింగ్ విభాగంపై కూడా ఇటు ఏదైతే నెల్లూరు సంబంధించి ఇటు అయ్యప్ప గుడి సెంటర్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఆక్రమణలు కావచ్చు, ప్రత్యేకించి వీరు ఇస్తున్నటువంటి అనుమతులు కావచ్చు, ప్రత్యేకించి ఇటీవల వచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ జీపీఎస్ వంటి సంబంధిత అనేక అంశాలపై కూడా టౌన్ ప్లానింగ్ విభాగంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోదాలు చేసుకుంటున్న నేపథ్యంలో, తనిఖీలు చేస్తున్న క్రమంలో కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ పై కూడా పూర్తిస్థాయి ఏసీపీ దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా సెలవుపై వెళ్ళారా వారిని తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ముందస్తు సమాచారం లేని నేపథ్యంలో ఒకసారిగా ఏసీపీ అధికారుల రాకతో కూడా అక్కడ ఉన్నటువంటి అధికార బృందం అంతా కూడా ఒకసారిగా ఉలిక్కిపడని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో వ్యక్తిగత అకౌంట్లు పరిశీలిస్తున్నారు. మరోవైపు సంబంధిత అధికారుల యొక్క రికార్డులు కావచ్చు, ప్రత్యేకించి చుట్టుపక్కల ప్రాంతంలో వారు ఏ బిల్డింగ్లకు అనుమతులు ఇచ్చారు, ఎలాంటి లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్నారు, ఇలాంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఇటు నగర కమిషనర్ దగ్గర నుంచి ఇటు టౌన్ ప్లానింగ్ విభాగం కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా కొద్ది గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూపిల్లా అవుతున్నారు. కొద్ది గంటల అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు సంబంధిత బాధ్యులు ఎవరైనా వీరైనా అవినీతికి పాల్పడుతున్నారా లేదా ఏదైనా అంశాలపై కూడా వారు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కూడా మీడియాకి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. శ్రావణి, తేజ, మరి ఏసీబీ దాడులు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? తేజ, ఇంకా ఏసీబీ దాడులు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? సుమారు 12 గంటల ప్రాంతం నుంచి కూడా ఏసీపీ అధికారులు నెల్లూరు నగర కార్పొరేషన్ చేరుకున్నారు. పూర్తి స్థాయిలో ఏసీపీ రామకృష్ణ నేతృత్వం కూడా యొక్క తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి 2వ ఫ్లోర్ లో ఉన్నటువంటి టౌన్ విభాగానికి సంబంధించినటువంటి పలు ఓవరాల్ గా ఏవైతే టౌన్ విభాగంలో పనిచేస్తారు కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి అటెండర్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి అధికారి వరకు కూడా అక్కడ వారు తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల ఏ బిల్డింగ్లకు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ విభాగ పరిధిలో ఉన్నటువంటి వారికి అనుమతులు ఇచ్చారు, ఎల్ఆర్ఎస్ జీపీఎస్ ఇప్పటివరకు ఎన్ని అనుమతులు వచ్చాయి, ఎలాంటి అప్లికేషన్ వర్క్ ఇస్తున్నారు, ఏదైనా అప్లికేషన్ సంబంధించి లంచాలకు పాల్పడ్డారా లేదా ఏదైనా ఉన్నటువంటి వారిపై కూడా పూర్తి స్థాయిలో ధనార్జన ధ్యేయంగా అధికారులు ముందుకు వెళ్లారు అనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు సోదాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ రోజు లేదా రేపు కూడా వారికి వచ్చినటువంటి సమాచారం ఉన్నత ప్రకారం కూడా పూర్తి స్థాయిలో కూపిలావుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఏసీబీకి కనుక వివరాలు కనుక వెల్లడించిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎవరైనా అవినీతికి పాల్పడ్డారా లేక రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సోదరుల నేపథ్యంలోనే నెల్లూరు నగర కార్పొరేషన్ టౌన్ విభాగంపై కూడా దాడులు నిర్వహించారు అంశంపై కూడా పూర్తి స్థాయిలో కొద్దిసేపటి తర్వాత కూడా ఇటు ఏసీబీ సంబంధిత అధికారులు మీడియా కూడా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. కానీ సోదాలు ఒక్కరోస్తే ముగించే అవకాశం కనిపించట్లేదు. ఓవరాల్ గా ఇటీవల కాలంలో కూడా నగర కార్పొరేషన్ కూడా గతంలో కూడా అనేక మార్లు ఏసీబీ సోదాలు నిర్వహించినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మాత్రం మార్పు రాలేటువంటిది అక్కడ ఉన్నటువంటి కొంతమంది టౌన్ ప్లానింగ్ విభాగం ఉన్నటువంటి ఏదైతే ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలోని కూటమి ప్రభుత్వ అధికారులు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా సంతరించుకొని చెప్పొచ్చు. వైపు రోడ్డు విభాగం కావచ్చు, ప్రత్యేకించి పలు బిల్డింగ్లకు అనుమతులు ఉంచడం కావచ్చు, వైపు నగర కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి పలు ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని చెప్పినప్పటికీ టౌన్ విభాగం మాత్రం దాని సంబంధిత అధికారులు మాత్రం వారు పై ఉన్నత అధికారులు తెలియకుండా పెద్ద మొత్తంలో లంచాలు వసూలు చేస్తూ పలు ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో పలు షాపింగ్ బిల్డింగ్లకు సంబంధించి కావచ్చు, పలు కాంప్లెక్స్ లకి రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఫుడ్ వెండర్ల దగ్గర పెద్ద మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నటువంటిది నెల్లూరు నగర పాలక సంబంధించి పై అనేక ఫిర్యాదులు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన అనంతరం కూడా అక్కడ ఎవరైనా అవినీతికి పాల్పడ్డారా లేక ఎవరైనా అవినీతి పాల్పడేవారిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా మీడియాకి కొద్దిసేపటి తర్వాత కూడా వివరాలు వివరించే అవకాశం పరిష్కరిస్తుంది జిల్లా వ్యాప్తంగా కూడా. తేజ, ఇక ఏసీబీ దాడుల తర్వాత కూడా అధికారులు అయితే అవినీతికి పాల్పడుతున్నారు, కారణం ఏమిటంటారు?
ఒకటి అధికారులు ఉన్నత స్థాయి కమిషనర్ కావచ్చు, అక్కడ ఉంటే మేయర్ కి అనుగుణంగా కూడా ఆదేశాలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. కానీ కొద్ది ప్రాంతాల్లో మాత్రం కొన్ని నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కొంతమంది తమ అవసరాల నిమిత్తం ఏదైతే ధనార్జన ధ్యేయంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే నిబంధనలకు అనుగుణంగా కూడా ఇటు నగరపాలక సంస్థ ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి పలు నిబంధనలు ఉంటాయి. వాటికి LRS కావచ్చు, GPS కావచ్చు, ప్రత్యేకించి రోడ్ సైడ్ ఉన్నటువంటి వెండర్స్ కావచ్చు, ప్రత్యేకించి ఆక్రమణలు కూడా వారు పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు కావచ్చు, ఓవైపు రాజకీయ అండదండలతో కూడా తమ వారే పని చేసుకునేవాడిని అనే తరహాలు కూడా వైపు రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సంబంధిత వ్యవహారం అయితే ఉన్నారో ఆ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో తమకి డబ్బులు నోట్లు కట్టబెట్టడంతో కూడా ఈ యొక్క పనులు వారు సంతకాలు చేసి యథావిధిగా తమ పనులు కొనసాగించే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఏదైతే ఇటు పలు వారి యొక్క అధికారుల అండదండలతో కావచ్చు, ప్రత్యేకించి తమకు ఉన్నటువంటి పలుకుబడిల నేపథ్యంలో ముందస్తు ఏసీపీ సమాచారం జరుగుతుండే క్రమంలో కూడా అక్కడి నుంచి పలువురు అధికారులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఈ రోజు మాత్రం ఏకకాలంలోని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖ కార్యాలయంలో కూడా ఏసీపీ రైట్స్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఏసీపీ రాకతో కూడా ఇటు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగం కాకుండా పలు ఉన్నటువంటి వివిధ సిబ్బంది తరహాలో కూడా వారిలో కూడా గుండెలు గుబేలు అనే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా యొక్క ఏసీపీ దాడులు మాత్రం ఉత్కంఠంగా నెలకొన్నాయి. ఏ అవినీతి వల్ల చిక్కుకుంటారు లేక ఎవరైనా సరే యొక్క అవినీతికి పాల్పడుతున్నారో వారందరూ పూర్తి స్థాయిలో కూడా తమ యథావిధిగా బాధ్యతాయుతంగా కూడా తమ పనులు నిర్వర్తించే దిశగా కూడా యొక్క రైట్స్ ప్రత్యేక ఆకర్షణగా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ తేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.